Hello guys, welcome back to my YouTube channel. So guys, another permanent work from home profile కి సంబంధించి ఒక మంచి అప్డేట్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ లో కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లైక్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. 100% జెన్యూన్ కంపెనీ కూడా. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే థెర్మో ఫిషర్ కంపెనీ నుంచి ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్ కి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కేటగిరీలో డైరెక్ట్ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరీర్ పేజ్ లో ఎఫ్ఎస్పి అసోసియేట్ సేఫ్టీ స్పెషలిస్ట్ పొజిషన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్ ను రిలీజ్ చేసింది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు, ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ అండి. సో డైరెక్ట్ గా మనం ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. బికాస్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో మనం ఏ లొకేషన్ నుంచైనా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్లీ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు, 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అండి. డిగ్రీలో ఎనీ బ్యాచ్ అండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ హోల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెయిన్లీ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. యాన్యువల్ బోనస్లు ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్ లో డిసెబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి కంపెనీ నుంచి అకామిడేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బెనిఫిట్ సెక్షన్ లో మనం డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సో మెయిన్లీ ఫార్మా కోవిజిలెన్స్ పీవీ యాక్టివిటీస్ లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మానిటరింగ్, కలెక్టింగ్ డేటా, రివ్యూయింగ్ డేటా అండ్ ప్రాసెసింగ్ సేఫ్టీ డేటా, ట్రాకింగ్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఆల్సో డేటా ఎంట్రీ వంటి టాస్కులకు సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్ ను బట్టి టీమ్ మెంబర్స్ కి సపోర్ట్ ను అందించాల్సి ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో సాలరీ విషయానికి వస్తే 3.2 LPA నుంచి 4.6 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్ లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఈ పొజిషన్ కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్ గా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ 4 to 5 స్టెప్స్ లో మనకు ఈ అప్లికేషన్ యొక్క ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ ఇక్కడ ఈ కంపెనీలో పాస్ట్ లో కానీ ప్రెసెంట్ లో కానీ వర్క్ చేస్తే కనుక ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్ లో నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే కాంట్రాక్ట్ వర్క్ గా అయినా ఈ కంపెనీలో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించిన సంస్థల్లోనైనా వర్క్ చేశారని అడుగుతున్నారు. సో వర్క్ చేయని వాళ్ళు ఈ ఆప్షన్ లో కూడా నోను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్లీ మీ జెండర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీ సిటిజన్షిప్ ను సెలెక్ట్ చేసుకోండి. లైక్ కంట్రీ నేమ్ ను సెలెక్ట్ చేసుకోవాలండి.
అండ్ అలాగే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని, ఇక్కడ అగ్రీ బటన్‌ని క్లిక్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు మై ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ అడ్రెస్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ రెజ్యూమ్‌ని కూడా అప్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ని మెన్షన్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ సెక్షన్‌లో జాబ్ టైటిల్ అండ్ కంపెనీ నేమ్ ఆప్షన్‌లో ఎన్ఏ అని టైప్ చేసి ఇక్కడ ప్రెజెంట్ డేట్‌ను మెన్షన్ చేసి ఇక్కడ టిక్ చేసేయండి. సో, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. సో, అప్పుడే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో, ఇదొక్కటి గమనించండి. అండ్ అలాగే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని కూడా ఫిల్ చేసి, మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు కొన్ని సింపుల్ క్వెషన్స్‌నైతే అడుగుతున్నారు. మీ ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిందా? మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, కంపెనీ నుంచి వర్క్ పర్మిట్ కావాలా? ఇలా కొన్ని సింపుల్ క్వెషన్స్‌నైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు సంబంధించిన ఆన్సర్స్‌నైతే చూస్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్‌లీ మనకు ఈ అప్లికేషన్ యొక్క రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.